ప్రభునందు ప్రియ పరిశుద్ధులారా, ప్రభైన యేసు శుభనామంన మీకు వందనాలు తెలియజేస్తున్నాను. ఈ హోలీ వీక్‌లో రెండో రోజుకి మనం ప్రవేశించున్నాం. మట్టలాదివారం నుండి సాటర్‌డే వరకు 7 డేస్. దాన్ని జనరల్‌గా ఈ హోలీ వీక్ పరిశుద్ధ వారం అంటారు. అదే విధముగా ఇంక్లూడింగ్ ఎయిత్ డే రిజరక్షన్ డే. ఆ 8వ రోజు పునరుత్థాన పండుగగా ఆచరించడం జరుగుతుంది. మీకు ఇంతకు ముందే చెప్పాను. శ్రమకాల దినాలు 40 ఉండవు. యాక్చువల్‌గా మట్లాదివారం నుంచే శ్రమకాల దినాలుగా పరిగణించవచ్చును. మిగతాదంతా కూడా ఉపవాస కాలాలు. మీలో కొంతమంది ఉపవాసం ఉండి ఉండవచ్చును. దేవునికి వందనాలు. వాక్యాన్ని కూడా శ్రద్ధగా మీరు ధ్యానం చేస్తున్నారు. దేవునికి వందనాలు. యాక్చువల్‌గా మనము ఈ యొక్క మట్లాదివారం నాడు చూస్తే, ఈ రూట్ ఆఫ్ ది ట్రయంపల్ ఎంట్రీ మనం చూస్తే ప్రభువారు యాక్చువల్‌గా బేతనీ గ్రామములో ఉంటూ ఉండేవారు. బేతనీ గ్రామము నుండి ఆయన యెరూషలేము టెంపుల్‌కు వెళ్తుండేటువంటి విధానం. అయితే బేతనీ, యెరూషలేము టెంపుల్‌లు మధ్యలో మౌంట్ ఆఫ్ ఆలివ్స్ ఒలీవల కొండ ఉన్నది. ఈ ఒలీవల కొండ దగ్గర బెత్షెబా బెత్పాగే అనేటువంటి గ్రామం ఉంది. ఇక్కడి నుంచే శిష్యులు వెళ్లి యేసుప్రభువుకి ఒక గాడిద పిల్లను తీసుకొస్తారు. ఇది శాటిలైట్ పిక్చర్ చూస్తే బేతనీ గ్రామము. ఇది అంతా కూడా బేతనీ గ్రామము, మౌంట్ ఆలివ్స్, బెత్ఫాగే గ్రామము రెండిటి మధ్య ఉంటుంది. మౌంట్ ఆలివ్స్ ఒలీవల కొండ పక్కనే టెంపుల్ మౌంట్ ఉంటుంది. అంటే సొలొమోను మందిరము, ఇవన్నీ కూడా యెరూషలేం దేవాలయం ఇక్కడే ఉండేది పూర్వకాలంలో. ఇప్పుడు ఆలాస్కా మసీద్, డోమ్ ఆఫ్ రాక్ ఉన్నాయి. కొంత జ్ఞానము ఉన్నవారికి ఇది బాగా అర్థమవుతుంది. ప్రభువారు మరి ఇంక్లూడింగ్ మట్టలాదివారం రోజున కూడా బేతనీ నుంచే మనకి వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. యెరూషలేము దేవాలయంకి వెళ్ళడం. అయితే యెరూషలేము దేవాలయమును రెండవ రోజు యెరూషలేము దేవాలయమును శుద్ధీకరణ చేయడం అనేది జరిగింది. ఇక్కడ అంజూరపు చెట్టును శపించడం కూడా జరిగింది రెండో రోజు. అంటే ఉదయమునే ప్రయాణించి ఒలీవల కొండ మీద నుంచి యెరూషలేం దేవాలయం వెళ్తుండేవాడు. యెరూషలేం దేవాలయంలో అక్కడ యాజకులతో మాట్లాడడము, డిస్కషన్ అవి కూడా చేస్తూ ఉండేవాడు. దేవుని రాజ్యం గురించి మాట్లాడుతూ ఉండేవాడు. అంటే రెండో రోజు ఉదయం వెళ్ళినప్పుడు అంజూరపు చెట్టును ఫలములు లేవు కాబట్టి ఆయన శపించాడు. ఆలయంలోకెళ్ళినప్పుడు చేసేవారిని తోలివేశాడాయన. ఈరోజు దాని గురించి బ్రయాన్ మోజెస్ సిద్ధపడి ఉన్నాడు. మెడిటేషన్ చేస్తాడు. యెరూషలేం దేవాలయంలో రెండవ రోజు మళ్ళా వెనక్కి వచ్చేసి బేతనీ గ్రామంలో 12 మంది శిష్యులతో సహా విడిది చేస్తారు. అంటే బేతనీ గ్రామంలో మరియా, మార్తా, లాజరు యొక్క ఇల్లు విడిది గృహం అన్నమాట. మళ్ళా మూడవ రోజు ఇక్కడి నుంచే బయలుదేరి, మూడో రోజు నుంచి బయలుదేరి ఆహ్, హ్మ్, యెరూషలేం దేవాలయానికి వెళ్తారు. యెరూషలేం దేవాలయానికి వెళ్ళిన తర్వాత మూడవ రోజు సాయంకాలం వచ్చేసేటప్పుడు ఒలీవల కొండ దగ్గర ఆగి, అక్కడ అంజూరపు చెట్టు ఇక్కడ మొదటి రోజు రెండవ రోజు ఉన్న అంజూరపు చెట్టు కాదిక్కడ. ఇక్కడ అంజూరపు చెట్టు పెరిగి పెద్దదై అది ఫలించుట చూసినప్పుడు ప్రభువు రాకడ సమీపంగా ఉందని ఇజ్రాయెల్ దేశాన్ని పోల్చుకొని రాకడ గురించి చెప్పేటువంటి ప్రసంగాన్ని ఒలివెట్ డిస్కోర్స్ అంటారు. ఒలివెట్ డిస్కోర్స్ అనే పేరెందుకొచ్చిందంటే, ఒలీవల కొండ దగ్గర, ఒలీవల చెట్ల గురించి కాదు. ఒలీవల కొండ దగ్గర ఆయన కూర్చోబెట్టి శిష్యులను ప ప ప్రసంగం చేస్తాడు. ప్రభువు రెండో రాకడ గురించి. ఇది మూడో రోజు సాయంకాలం జరుగుతుంది. మళ్ళా బేతనీకి వచ్చేస్తారు. అంటే మొదటి రోజు యెరూషలేంలోకి రావడము, బేతనీ గ్రామానికి రావడము, రెండో రోజు రావడము, మూడో రోజు కూడా రాత్రి ఇక్కడ విడిది బేతనీ గ్రామంలోనే జరుగుతుండేది. అయితే మనం ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే,
నాలుగో రోజుని ఆయన మళ్ళా యెరూషలేము దేవాలయంలోకి వెళ్ళలేదు. వెళ్ళకుండా నాలుగో రోజు నిశ్శబ్ద ఆహ్, బుధవారం అంటారు. నిశ్శబ్దంగా ఉంటాడాయన. బహుశా ఆయన ప్రార్థన ఎలాగా ట్రయల్స్ అండ్ ట్రబుల్స్ ఎలా పొందాలి ఏంటనేది ఆలోచన చేస్తూ ఉండేవాడేమో మనకు తెలీదు. నిశ్శబ్ద బుధవారం ప్రార్థనలో గడిపి ఉండవచ్చును. మేరీ, మార్త, లాజరు ఇంట్లోనే నాలుగో రోజు ఆయన ఉన్నారు. అయితే నిశ్శబ్ద బుధవారం రోజున కూడా ఒక డిస్కషన్ మనం చేయబోతున్నాం. అది శిష్యులు పాద ప్రక్షాళన యేసు ప్రభు చేస్తాడు. అంటే విధేయత కలిగి నేను ఏ విధంగా మిమ్మల్ని ప్రేమించి పాదాలు కడుగుతున్నానో, మీరు అట్టి రీతిలో తోటి విశ్వాసులను ప్రేమించాలని ఒక మాదిరిగా ఒక ఎగ్జాంపుల్ చెప్తాడాయన. అయితే ఇంకా నాలుగో రోజు నిశ్శబ్ద బుధవారము తర్వాత ఆయన మళ్ళా ఐదో రోజులోకి వచ్చేటప్పుడు, ఐదో రోజు నాడు మేడగదిలోకి వెళ్తాడు. ఒక మేడగది వారికుండేది. ఆ మేడగదిలో ప్రార్థన చేయడానికి అక్కడికి వెళ్ళాడు. అయితే శిష్యులతో ఇక్కడే ప్రభురాత్రి భోజన సంస్కారం కూడా జరుగుతూ ఉండేది. శిష్యులు అక్కడే మరి ఇంకక్కడి నుంచి మా ప్రభురాత్రి భోజన సంస్కారము జరిపిన తర్వాత, ఐదో రోజు నైట్ గెత్సేమనే వనానికి వచ్చేస్తాడు శిష్యులతో సహా. ఇక్కడే ఇస్కరియోతు యూదా ద్రోహం జరుగుతుంది. పట్టబడతాడు యేసుప్రభు ఇస్కరియోతు యూదా ద్రోహం వల్ల. అంటే ఇక్కడ మనం గమనించేదేంటంటే, ఐదవ రోజున మేడగదిలో ప్రభురాత్రి భోజనం జరుగుతుంది. గెత్సేమనే వనంలో కూడా ఐదో రోజే. అంటే అది థర్స్‌డే అనమాట. ఇంకా ఇక్కడ యేసుప్రభు రోమా సైనికులు, యూదుల ప్రధాన యాజకులు అందరూ కలిసి యేసుప్రభుని బంధించి ఒక ఖైదీగా అన్నా ఇల్లు అంటే అన్నా అంటే ఒక న్యాయ వ్యవస్థలో పనిచేసే న్యాయవాది. అక్కడికి తీసుకెళ్తారు. తర్వాత న్యాయాధిపతి కైప దగ్గరికి తీసుకెళ్తారు. తీసుకెళ్ళి వాళ్ళ ఉద్దేశ్యం ఏంటంటే ఆయన్ని శిక్షించాలి. ఎలా శిక్షించాలో అన్నది ఆలోచనకి వెళ్ళి ఉండొచ్చు. తర్వాత పిలాతు దగ్గర గవర్నర్. ఈ గవర్నర్ మాత్రం రోమీయుడు. రోమా గవర్నరు. రోమా గవర్నర్ ఏం చేస్తాడు? ఈయన్ని శిక్షించండి. మీరు మా ఏం చేస్తారో మీరు చేయండి అంటే, వెంటనే శిక్షించకుండా ఏం చేస్తాడంటే హేరోదు రాజు దగ్గరికి పంపిస్తాడు. ఇక్కడ ఆ రోజుల్లో రోమా రోమీయుల పరిపాలనలో ఇశ్రాయేలీయులు ఉండేవారు కాదు. రోమా రాజు హేరోదు. హేరోదు దగ్గర కూడా ప్రభువు ఏం మాట్లాడకపోతే, అక్కడ తెల్లని వస్త్రాలు ధరింపజేస్తాడని చెప్పాను మీకు. అక్కడి నుంచి మళ్ళా వెనక్కి పిలాతు దగ్గర పంపించేస్తాడు. పిలాతు కూడా యేసు ప్రభువుని శిక్షించడానికి ఇష్టపడ్డాడు. సోదరు నాగేశ్వరరావు గారు చెప్పారు. పిలాతు అతని భార్య భార్య కల్లో వేదన నొందడం, ఆ నీతిమంతుని జోలికి వెళ్ళొద్దని చెప్పడం, ఆ డిస్కషన్ కూడా మనం చూసాం. పిలాతు దగ్గర నుంచి పిలాతు ఏం చేస్తాడంటే, బరబ్బాను విడుదల చేయమంటారా? యేసుని విడుదల చేయమంటారని ప్రభువుకి అప్పగించేస్తాడు. బహుశా పిలాతు హృదయంలో దుర్మార్గుడు, ద్రోహి ఒక తిరుగుబాటుదారుడైనటువంటి బరబ్బాను ఉరి వేయమని అంటారేమో, సిలువ వేయమని అంటారేమో అనుకుని ఉండవచ్చును. అందుకనే అతనితో యేసుప్రభుని పెట్టి ఇద్దరిలో ఎవరు సిలువేయాలంటే యేసుప్రభుని ప్రజలు సిలువ వేయము, సిలువ మట్లాది నాడేమో దావీదు రాజుకు జయము, దావీదు రాజుకు జయమని ఇక్కడ అది రివర్స్‌లో ప్రజలు మారిపోతారు. ఎందుకంటే వాళ్ళ ఎక్స్‌పెక్టేషన్ బట్టి తిరుగుబాటుదారుడుగా, ఒక తిరుగుబాటు రాజుగా ఆయన లేడు. వాళ్ళని విడిపించడానికి వచ్చిన మెస్సియాగా లేడు. అయితే ఆయన పాపులను పాపము నుండి విడుదల చేయడానికి వచ్చి ఉన్నాడని మనం గమనించుకోవాలి. ఇంక పిలాతు ఏం చేస్తాడంటే సిలువ వేయడానికి గొల్గొతాకి తీసుకెళ్తాడు. అంటే గొల్గొతా ఈ సిలువ మార్గంలో గొల్గొతా దగ్గర గొల్గొతా కొండ మీద కల్వరి కొండ మీద ఆ యొక్క కపాలం అనే స్థలంలో ఆయన్ని ఇద్దరు దొంగలను పెట్టి మధ్యలో యేసును సిలువేస్తారు. ఇదంతా అంటే ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ ఆరవ రోజును ఈ కార్యక్రమం అంతా జరిగిపోతది. ఐదవ రోజు నైట్ అన్నా ఇల్లు, గెత్సేమనే వనము, అన్నా ఇల్లు,
కయప దగ్గరికి వెళ్ళడము, తర్వాత పిలాతు దగ్గరికి వెళ్తాం. పిలాతు హేరోదు రాజు దగ్గరికి పంపించడం, హేరోదు రాజు తనకెందుకొచ్చిన ప్రాబ్లమ్ అని వెనక్కి మళ్ళా పిలాతు దగ్గరికి పంపించడం, ఇయన్నీ కూడా ఐదో రోజున జరిగిపోతాయి. ఆరో రోజున సిలువకి అప్పగించేస్తాడు. ఆయన్ని సిలువ మీద మా మా సిలువ వేసిన పిదప ఆయన్ని ఆయన ప్రాణం లేని శరీరాన్ని అరిమతయ్య యేసేపు నికోడమస్ సహాయంతో అరిమతయ్య యేసేపు సమాధిలో యేసుప్రభుని సమాధి చేస్తారు. సోదరులు ఐజాక్ గారు ఆ రోజు అరిమతయ్య యేసేపు ఆఫ్‌కోర్స్ సువర్ణరత్నం చెప్పాడు. అది అరిమతయ్య యేసేపు నికోడమస్. ఇక్కడ గమనించేదేంటంటే, మట్టలాదివారం రోజున ఆయనది ఆ గాడిద పిల్ల కూడా ఆయనది కాదు. అది ఎవరినో అడిగి తెచ్చింది. ఇక్కడ సమాధి కూడా ఆయనది కాదు. అరిమతయి యేసేపు ఫ్రీగా ఇచ్చాడు. అంటే ఈ లోకంలో ఆస్తులు సంపాదించుకోవడానికి, లేక ఏదేదో సంపాదనకి విశ్వాసాలు ఉండకూడదు. ప్రభువుని చూడండి అనేటువంటి మెసేజ్ నిన్న మీకిచ్చాను. ఇక్కడితో 7 రోజులు అయిపోతాయి. ఏడవ రోజు సమాధిలో ఉంటాడు. కానీ ఏడో రోజు ఆత్మ మా చెరగా భూగర్భంలోకెళ్ళి పరదేశుని కిందున్న పరదేశుని పైకి తీసుకెళ్తాడు. పైకి తీసుకెళ్తాడు. అది ఏడవ రోజున జరిగింది. ఎనిమిదో రోజు పునరుద్ధానం ఆదివారం. పునరుద్ధానపు రోజు. అక్కడ మనము హ్యాపీ రిజరక్షన్ డేగా జరుపుకుంటాం. అంటే యేసు సిలువ సంఘటనలో పరిశుద్ధ వారంలో వివిధ ఘట్టాలు ఇదెంతో కష్టపడి నేనే డ్రా చేశాను. ఇది చూస్తే ఈజీగా మీరు ఎక్స్‌ప్లెయిన్ చేయవచ్చు. తర్వాత ఈ హోలీ వీక్‌లో ఈవేళ బ్రైన్ మోజెస్ చిన్న మెసేజ్ క్లీనింగ్ ఆఫ్ ది హోలీ టెంపుల్ చెబుతాడు. ఆలయాన్ని శుద్ధి చేయడం. రేపు ఏప్రిల్ 16ని సైలెంట్ వెన్స్‌డే జీసస్ వాషెస్ హిస్ డిసైపుల్స్ ఫీట్ ఇది కూడా బ్రైన్ మోజెసే. మూడవ రోజు మాత్రం సువర్ణరత్నం చెప్తాడు. ఏడవ రోజు బ్రైన్ మోజెస్ చెప్తాడు. బర్నింగ్ హార్ట్స్ మండే హృదయాలని. మూడవ రోజు సువర్ణరతన్ ఈ కర్సింగ్ ద ఫిగ్ ట్రీ ఆలివేట్ డిస్కోర్స్. కర్సింగ్ ద ఫిగ్ ట్రీ అనేది అక్కర్లేదు కానీ అది చెప్పేసావు కాబట్టి ఆలివేట్ డిస్కోర్స్ అనేది ధ్యానం చేయి. ఆలివేట్ డిస్కోర్సు అంత్యకాల వర్తమానాల్లో మొదటి పేజీల్లో క్లియర్‌గా ఇచ్చాను. తెలుగులో ఉంటుంది. జాగ్రత్తగా చూసుకొని అది మాత్రమే బోధించండి. తర్వాత తర్వాత ఐదో రోజు గెత్సెమనే వనంలో ఆయన వేదంతో ప్రార్థన చేయడం గురించి దాని గురించి పాఠాలు సన్నీ చెప్తాడు. ఇవి హోలీ వీక్‌లో 5 రోజుల పాటు జరిగే కార్యక్రమాలు. తర్వాత గుడ్ ఫ్రైడే రోజు ఇంకా మనము ఆ రోజు మెడిటేషన్ హాల్‌లో చేస్తాం 10 గంటల నుంచి 3 గంటల వరకు. సో 18వ తారీఖు నాడు మనము 6వ రోజు అంటే హోలీ వీక్‌లో 6థ్ డే మన బ్రదర్స్ మాట్లాడతారు. మొదటి మాట జాకబ్ సుమన్, రెండవ మాట దీపక్ ప్రైస్ బాంబే నుంచి వస్తున్నాడు. మూడవ మాట సన్నీ, నాలుగవ మాట జో మోజెస్ మనవడు అతను ఇంటికి వెళ్తానని చెప్పాడు. హైదరాబాద్ నుంచి వచ్చే విధంగా ట్రై చేస్తాం. లేదా హాస్టల్ అంటే హాస్టల్ నుంచి వస్తాడు. ఫోర్త్ వర్డ్ మీద ఆయన మాట్లాడతాడు. యాక్చువల్‌గా వరుణ్ మాట్లాడాలి గానీ, అతను సిద్ధపాటు లేదు కాబట్టి నేను మాట్లాడలేనని చెప్పాడు కాబట్టి రీప్లేస్‌మెంట్ జో మోజెస్‌కి ఇచ్చాం. ఐదో మాట బ్రదర్ నాగేశ్వరరావు గారు మాట్లాడతారు. ఆరో మాట బ్రైన్ మోజెస్ మాట్లాడతాడు. అది ఏడవ మాట సువర్ణ రత్నం మాట్లాడతాడు. ఇదంతా కూడా చర్చ్ హాల్‌లో జరుగుతది. అయితే ఇమ్మీడియేట్‌గా సాటర్‌డే మళ్ళా జూమ్‌లో మండే హృదయాలు అనే దాని మీద క్లైపా అతని మిత్రుడుకు రిజరెక్టెడ్ జీసస్ క్రైస్ట్ కనిపిస్తాడు. అది ఆ రోజు డిస్కషన్ ఉంటుంది. 20వ తారీఖు మళ్ళా చర్చ్‌లో మనం కలుసుకుంటాం. ఈ మరి దేవుని మహిమార్థమై ఈ కార్యక్రమాలన్నీ ఫిబ్రవరిలో మొదలుపెట్టాం. అప్పటి వరకు ఆటంకం లేకుండా ఇవ్వబడిన వారంతా కూడా ఆసక్తిగా మీరు చేస్తున్నారు. ఏదో 1, 2 మీరు సిద్ధపాటు లేదంటే అడ్జస్ట్‌మెంట్‌లు కూడా చేసుకునే పరిస్థితి మనకుంది. అయినా మాక్సిమం మీరు ఉపయోగించుకుంటున్నందుకు దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క వీడియో ఈవేళ ఉదయం వచ్చింది. ఇది సౌండ్ వస్తదో లేదో చూద్దాం.
రాజమండ్రి విద్యానగర్ చర్చ్ ఆఫ్ గాడ్ లో ఘనంగా మట్టల ఆదివారం వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాజమండ్రి చర్చ్ ఆఫ్ గాడ్ లో ఘనంగా మట్టల ఆదివారం వేడుకలు జరిగాయి. ఈ రోజు రాజమండ్రి విద్యానగర్ చర్చ్ ఆఫ్ గాడ్ లో ఘనంగా మట్టల ఆదివారం వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాజమండ్రి చర్చ్ ఆఫ్ గాడ్ లో ఘనంగా మట్టల ఆదివారం వేడుకలు జరిగాయి. ఈ రోజు మట్టల ఆదివారం సందర్భంగా స్థానిక విద్యానగర్ చర్చ్ ఆఫ్ గాడ్ లో ఘనంగా దేవునికి స్తుతి ఆరాధన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా చర్చ్ ఆఫ్ గాడ్ గౌరవ డైరెక్టర్ గుమ్మడి శామ్యూల్ మోజెస్ మట్టల ఆదివారం సందేశాన్ని అందించారు. ఆది మానవులైన ఆదాము అవ్వాల నుండి మానవులకు తరతరాలుగా పాపము సంక్రమించిందని, మానవుల పాప ప్రాయచిత్తం మనకు పాప క్షమాపణకు పరిశుద్ధుని రక్తం చిందింపబడాలని అన్నారు. దీనిని సాధించడానికి ప్రభువైన యేసుక్రీస్తు శిలువపై బలియాగమై రక్తము చిందించాడని అన్నారు. యేసుక్రీస్తు శిలువపై మరణించడానికి ముందు యెరూషలేం పట్టణంలోకి దీనుడిగా, రాజుగా, నీతిమంతుడిగా యేసుక్రీస్తు గాడిద పిల్లలపై వచ్చిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ మట్టల ఆదివారం చాలా మంది క్రైస్తవులు జరుపుతారని అన్నారు. చర్చ్ సభ్యులు ఈత మట్టలు చేతపట్టుకుని చర్చి ప్రాంగణంలోనే పాదయాత్ర జరిపారు. హోసన్న దావీదు రాజుకు జయం అనుచు దేవుణ్ణి స్తుతించారు. అనంతరం చర్చిలో స్తుతి గీతాలు ఆలపిస్తూ ప్రపంచ శాంతికి ప్రార్థనలు చేశారు. చర్చ్ ఆఫ్ గాడ్ స్త్రీల డైరెక్టర్ డాక్టర్ బి కమలా షైరా, యువజన పాస్టర్ గుమ్మడి బ్రియన్ మోజెస్ కార్యక్రమాలను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా చర్చ సభ్యురాలు మంగమ్మ చర్చ సభ్యులకు శీతల పానీయాలు అందించారు. ఈ కార్యక్రమంలో దేవుని సంఘ సభ్యులు ఐజాక్ రాజు, ఆర్ జాకబ్ సుమన్, కె సువర్ణరత్నం, నాగేశ్వరరావు శ్రీనివాస్, ప్రభాకర్ మరియు స్త్రీల ప్రతినిధులు ఆర్ సంధ్య, కె సుసన, ఆర్ సుజన, మేరీ గ్రేస్, అనురాధ, వినోలియా, రత్నమాల, రూతు, అనంతలక్ష్మి, ప్రభావతి, జ్యోతి తదితరులు పాల్గొన్నారు. ఆయన శిలువ మ్రాను మీద, ఆ యొక్క యెరూషలేములో కల్వరిగిరి మీద శిలువ మ్రాను మీద మానవుల పాప ప్రాయశ్చిత్తము ఆయన అనుభవించాడు. యేసు చిందించినటువంటి రక్తాన్ని నా కొరకు ఆయన శిలువ మీద మరణించాడు అనేటువంటి విశ్వాసాన్ని ఎవరైతే కలిగి ఉంటారో వారికి పరలోక రాజ్యంలో స్థానం ఇస్తానని యేసు ప్రభువు చెప్పి ఉన్నాడు. రాజమండ్రి విద్యానగర్ చర్చ్ ఆఫ్ గాడ్ లో ఘనంగా